సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. బండి సంజయ్ బస చేసిన క్యాంప్పై కొందరు దాడికి పాల్పడటం ఎందుకు కారణంగా తెలుస్తుంది. కర్రలు పట్టుకుని రావడంతో ఉర్రికత తలెత్తింది. వాటిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ రౌడీ మూకలే దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా బండి క్యాంపు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. బండి సంజయ్ బస చేసిన క్యాంప్పై కొందరు దాడికి పాల్పడడం ఇందుకు కారణంగా తెలుస్తుంది. కర్రలు పట్టుకుని రావడంతో ఉర్రికత తలెత్తింది. వారిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ రౌడీ మూకలే దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా బండి క్యాంపు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా ఉస్నాబాద్ ఏరియాలో బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ శ్రేణులు విజయ్ సంకల్ప యాత్ర వెళ్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఒక ఉద్రిక్త సన్నివేశం అక్కడ చోటు చేసుకున్నదని చెప్పుకోవాలి. మనం ప్రధానంగా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ నాయకులే ఇటు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా అడ్డుకునేటందుకు పోలీసులని ఇక్కడ మోహరించారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీ నేతలు చేస్తుంది కర్రలతో కూడా ఎదురు దాడి చేయబోయారని కూడా ప్రధానంగా అంటున్నారు. అయితే వాస్తవికంగా చూసుకుంటే ఈ విజయ సంకల్ప యాత్ర ఈ నెల 21వ తేదీ నుంచి కూడా నడుస్తా ఉంది. అయితే ఈ ప్రధానంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపిస్తుంది ఏంటి అంటే ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని కూడా మొదటి నుండి కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అని కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే దాంతో పాటు ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రజాయాత్రను అడ్డుకోవాలని చూస్తే కబడ్దార్ అంటూ కూడా హెచ్చరించారు. ప్రజాయాత్రకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారు అని తెలియడం లేదని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే దీంతో ఇప్పటికైనా శ్రేణులు అప్రమత్తం కావాలి అని బీజేపీ శ్రేణులకు కూడా ఆయన ఒక మార్గనిర్దేశం చేశారు. ఇది ఎగ్జాక్ట్ గా జరిగిన ఇది ఎక్కడ అంటే హుస్నాబాద్ నియోజకవర్గం బొమ్మనపల్లి నుండి నియర్ బై బొమ్మనపల్లి దగ్గర రెండో రోజు ఈ ప్రజాహిత యాత్రకు సిద్ధమైన బండి సంజయ్ ఈ నేపథ్యంలో అక్కడ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. అయితే ప్రధానంగా అయితే ఇక్కడ ఇటు బీజేపీ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ డౌన్ డౌన్, కబడ్దార్ కాంగ్రెస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అలాగే ఇటు బీజేపీ వాళ్ళు కూడా గో బ్యాక్ కాంగ్రెస్ గూన్స్ అని చెప్పేసి కూడా వీళ్ళు పరస్పరము కూడా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉన్నది. అయితే పోలీసులు వచ్చి కూడా కొంచెం సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తున్నారు. అయితే అక్కడ ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఆరోపిస్తుంది ఏంటంటే పోలీసులు తమ యాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు, పోలీసులు యాత్రకు రక్షణ కల్పించాల్సింది పోయి కాంగ్రెస్ వాళ్ళు వాడుక భాషనే మనం ప్రస్తావిస్తున్నాము, ఇది పర్సనల్ గా లేదు, ఈ కాంగ్రెస్ గూన్స్ చేసే అటాక్స్ ని మీరు ఎందుకు ఆపట్లేదు అని వాళ్ళు అక్కడ ప్రధానంగా పోలీసుల దగ్గర ప్రస్తావిస్తున్నారు. ఇంత పోలీసులను మోహరించాల్సిన పని ఏంటి, మా యాత్ర మేము చేసుకుంటూ వెళ్తున్నాము, మీరు రక్షణ కల్పించాల్సింది పోయి మీరు వాళ్ళకి ఎందుకు వంత పాడుతున్నారు అనేది కూడా ప్రధానంగా ఇటు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అది రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాస్త ఇప్పుడు ఈ ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. కాకపోతే దానిలో భాగంగా ఈ రోజు కూడా ఈ హుస్నాబాద్ లో కాన్స్టిట్యున్సీలో ఈ సంఘటన జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అంటే వీళ్ళ యాత్ర బీజేపీ యాత్ర కంటిన్యూయేషన్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ పోలీసుల రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, ఏమైనా ఆంక్షలు విధిస్తారా, లేకపోతే ఇలాగే బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటారా అనేది మనకి మరింత సమాచారం మరి కాసేపట్లో వస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.